హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూట్స్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం రెడ్మీ k20 ప్రో మొబైల్ అన్బాక్సింగ్ చేద్దాం. సో ఇది 6GB ర్యామ్ 128GB స్టోరేజ్ తోటి వచ్చింది. స్నాప్డ్రాగన్ 855 అయితే ఇక్కడ పైన ప్రింట్ చేసి ఇచ్చేశారు. బాక్స్కి ఇంకో వైపు చూసుకున్నట్టయితే రెడ్మీ k20 ప్రో అని అయితే ప్రింట్ చేసేశారు. సో బాక్స్కి బ్యాక్ వైపు చూసుకున్నట్టయితే మిగతా డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి చూడండి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్, 48 మెగాపిక్సెల్ సంబంధించిన ట్రిపుల్ కెమెరాతో వచ్చింది. అంతేకాకుండా 20 మెగాపిక్సెల్ సంబంధించిన పాపప్ సెల్ఫీ కెమెరా, అమోలెడ్ డిస్ప్లే విత్ కర్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 అని ఇక్కడ ప్రింట్ చేసేశారు. అంతేకాకుండా ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇచ్చేశారు. టెలిస్కోప్, తర్వాత వచ్చేసి వైడ్ యాంగిల్ లెన్స్, అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ అని ఇచ్చేశారు. తర్వాత వచ్చేసి ఏఐ ఫేస్ అన్లాక్ ఉంటుంది. సపోర్ట్స్ 27 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ మనకు 3D గ్లాస్ బ్యాక్ విత్ కర్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 అని ఉంది. అంటే బ్యాక్ కూడా మనకు గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఉంటుంది, 4000 mAh బ్యాటరీ ఉంటుంది. ఈ విధంగా చూసుకున్నట్టయితే ఒక కంప్లీట్ ప్యాకేజ్ మొబైల్ అని చెప్పేసుకోవచ్చు. సో నేను తెప్పించింది మాత్రం ఇక్కడ మన బ్లూ కలర్ వేరియంట్ తెప్పించేసాను. అంతేకాకుండా మీకు ఇంకా వేరే కలర్ వేరియంట్స్ కూడా మీరు తెప్పించేసుకోవచ్చు. సో ఫాస్ట్గా మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఉన్న ఈ సీల్ ఏదైతే ఉంటుందో దీన్ని బ్రేక్ చేసి ఇంకా దీని లోపల ఏమి ఇచ్చారనే చూద్దాం. సో మనం బాక్స్ ఓపెన్ చేసినట్టయితే ఇక్కడ చూడండి, పైన మనకు ఇంకొక బాక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో దీన్ని మనం ఓపెన్ చేసి చూద్దాం తర్వాత. సో ఇంకా బాక్స్ లోపల చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి మొబైల్ అయితే ప్రొవైడ్ చేశారు. మొబైల్ కూడా మనం సైడ్కి ఉంచేసి ఇంకా ఈ బాక్స్లో ఏమి ఇచ్చారనే చూద్దాం. సో తర్వాత వచ్చేసి ఒక స్టిక్కర్ లాంటిది ఇచ్చేసారు. ఇదే బాక్స్లో మనకు 3 వాట్స్ 9A సంబంధించిన ఫాస్ట్ ఛార్జర్ కూడా ప్రొవైడ్ చేశారు. అంతేకాకుండా ఒక Type-C కేబుల్ ఏదైతే ఉంటుందో దీన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక బాక్స్ ప్రొవైడ్ చేశారు కదా. సో ఈ బాక్స్లో ఇంకా ఏమేమి ఇచ్చారనే చూద్దాం. సో ఇక్కడ మనం దీన్ని రిమూవ్ చేసినట్టయితే ఇందులో పైన చూడండి, మనకు ఒక సిమ్ ఎజెక్టర్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. తర్వాత వచ్చేసి లోపల మనకు ఒక బ్యాక్ కేస్ ఇచ్చేసారు. అంతేకాకుండా యూజర్ మాన్యువల్స్ ఏవైతే ఉంటాయో వాటిని అయితే ప్రొవైడ్ చేశారు. సో ఈ మధ్య మనకు మొబైల్ కంపెనీస్ అనేవి ట్రాన్స్పరెంట్ బ్యాక్ కాకుండా ఇటువంటి ప్లాస్టిక్తో కూడిన బ్యాగ్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మొబైల్ విషయానికి వచ్చేస్తే చూడండి, ఇక్కడ మనకు ఒక కవర్లో అయితే దీన్ని ప్యాక్ చేసి ఇచ్చేసారు. సో ఈ కవర్ ఏదైతే ఉంటుందో దీన్ని అయితే రిమూవ్ చేసేద్దాం. రిమూవ్ చేసిన తర్వాత చూడండి, దీనికి సంబంధించిన డిజైన్ మీరు చూడొచ్చు. సో చాలా అట్రాక్టివ్ డిజైన్. సో మొత్తం మనకు గ్లాసీ బ్యాక్ తోటి అయితే కనిపిస్తుంది. తర్వాత వచ్చేసి ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా మనకు ఒక స్టిక్కర్ అనేది ప్రొవైడ్ చేశారు. సో దీన్ని కూడా మనం ఇక్కడ నుంచి రిమూవ్ చేసేద్దాం. దీనిపైన మనకు సార్ వాల్యూ అయితే మెన్షన్ చేశారు, 1.6 వాట్స్ పర్ కేజీ అని చెప్పేసి. తర్వాత వచ్చేసి కింద వైపు చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు రెడ్మీకి సంబంధించిన బ్రాండింగ్ ఉంది, డిజైన్ బై xiaomi అని ఉంది. తర్వాత పైన చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ప్రొవైడ్ చేశారు. కింద మనకు ఒక ఫ్లాష్ లైట్ ప్రొవైడ్ చేశారు. సో ఇంతకుముందు వచ్చిన రెడ్మీ మొబైల్స్తో పోల్చుకున్నట్టయితే దీనికి సంబంధించిన డిజైన్ ఏదైతే ఉంటుందో అది మీకు కొంచెం యూనిక్గా కనిపిస్తుంది. మొబైల్కి ఒక వైపు చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు పవర్ ఆన్ బటన్, వాల్యూమ్ రాకర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇంకొక వైపు చూసుకున్నట్టయితే మనకి ఇటువైపు ఎటువంటి సిమ్ ట్రే ప్రొవైడ్ చేయాలి. జనరల్గా ఇటు సైడ్ మనకు సిమ్ ట్రే అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ కింద వైపు చూసుకున్నట్టయితే సిమ్ ట్రే అనేది కింద ప్రొవైడ్ చేశారు. చూడండి, ఇక్కడ మనకు మా యూఎస్బీ పోర్ట్ అంటే Type-Cకి సంబంధించిన యూఎస్బీ పోర్ట్, తర్వాత వచ్చేసి స్పీకర్ గిల్స్, తర్వాత మనకు నాయిస్ క్యాన్సిలేషన్ బటన్, ఇంకొకటి ఈ సిమ్ ట్రే అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మనం దీన్ని ఓపెన్ చేసి చూద్దాం. ఇందులో వీళ్ళు మనకు ప్రొవైడ్ చేసింది 2 స్లిమ్ కార్డులు మాత్రమే వేసుకునే విధంగా ప్రొవైడ్ చేశారు. మనం దీనిలో మెమరీని ఎక్స్పాండ్ చేసుకోలేం. అయినా కూడా వీళ్ళు మనకు ప్రొవైడ్ చేసింది 128GB స్టోరేజ్ కాబట్టి ఎనఫ్ అని అయితే నేను అనుకుంటాను. మొబైల్ పై వైపు చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, పాపప్ సెల్ఫీ కెమెరా ఉంది. తర్వాత వచ్చేసి ఇక్కడ 3.5mm జాక్ ఉంది. తర్వాత ఇంకొకటి నాయిస్ క్యాన్సిలేషన్ బటన్ ఉంది. సో ఇక్కడ మనకు పవర్ బటన్ ఏదైతే ఉందో రెడ్ కలర్లో ప్రొవైడ్ చేశారు. దీన్ని మనం ఆన్ చేద్దాం. మొబైల్ బూట్ అవడం స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ మనకు రెడ్మీ బై xiaomi అని చెప్పేసి బ్రాండింగ్ అయితే కనిపిస్తుంది. కింద పవర్డ్ బై ఆండ్రాయిడ్ అని వచ్చేసింది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫాస్ట్గా దీనికి సంబంధించిన సెటప్ కంప్లీట్ చేసేద్దాం. సో మీరు ఇక్కడ చూడొచ్చు, మొత్తం ఇది మనకు బెజిల్లెస్ కనిపిస్తుంది. తర్వాత వచ్చేసి ఇక్కడ MIUI 10 తోటి అయితే దీన్ని తీసుకొచ్చేసారు. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ మనకి ఇది ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ కాబట్టి ఇక్కడ మనకు ఫింగర్ ప్రింట్ సంబంధించిన డేటా ఏదైతే ఉంటుందో దాన్ని ప్రొవైడ్ చేయమని అడుగుతుంది. చూడండి, డేటా కూడా మనకి ఇక్కడ చాలా ఫాస్ట్గా తీసుకుంటుంది. ఇది ఏంటంటే మనకు 7th జనరేషన్ సంబంధించిన ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఏదైతే ఉంటుందో దాన్ని దీనిలో యూజ్ చేశారు. సో చాలా ఫాస్ట్గా అయితే ఉంటుందని చెప్పేసి మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా. సో ఫింగర్ ప్రింట్ డేటా అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ బటన్ ప్రెస్ చేసి ఇక్కడ నేను సెటప్ ఏదైతే ఉంటుందో దాన్ని అయితే కంప్లీట్ చేసేస్తాను. ఫ్రెండ్స్, సెటప్ అయితే కంప్లీట్ అయిపోయింది. అంతేకాకుండా దీనికి ఒక అప్డేట్ కూడా వచ్చేసింది. సో తర్వాత నేను అప్డేట్ చేసేస్తాను. సో దీనిలో ఇంకేమైనా బ్లోట్వేర్స్ వీళ్ళు ప్రొవైడ్ చేశారా అని చూసినట్టయితే దీనిలో చూడండి, మనకు కొన్ని బ్లోట్వేర్స్ అయితే ఉన్నాయి. సో వీటిని అయితే మనం అన్ఇన్స్టాల్ చేసేసుకోవచ్చు. ఇక్కడ మనం ప్రెస్ చేసుకొని అన్ఇన్స్టాల్ బటన్ ప్రెస్ చేసేస్తే ఇది ఈజీగా అయితే అన్ఇన్స్టాల్ అయిపోతుంది. నెక్స్ట్ మొబైల్ సెట్టింగ్స్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ పైన చూడండి, మనకు అబౌట్ ఫోన్ అని ఉంది. దీనిలోకి వెళ్ళిపోదాం. దీనిలోకి వెళ్ళేసి మీరు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ మనకు ఆండ్రాయిడ్ వర్షన్ వచ్చేసి అవుట్ ఆఫ్ బాక్స్ ఆండ్రాయిడ్ పై తోటి వస్తుంది. సో మనం దీన్ని ట్యాప్ చేస్తే మీరు ఇక్కడ గమనించవచ్చు. సో ఇది వచ్చేసి మనకు ఆండ్రాయిడ్ పై తోటి MIUI 10 ఏదైతే ఉంటుందో దానితో వచ్చేసింది. దీనికి సంబంధించిన మిగతా డీటెయిల్స్ ఉన్నాయి చూడండి. CPU వచ్చేసి మనకు
ఎంత ఫ్రీక్వెన్సీ తోటి వచ్చేసింది. ర్యామ్ వచ్చేసి 6 GB అని చెప్పేసి, ఇంటర్నల్ స్టోరేజ్ వచ్చేసి 128 GB. కాకపోతే దానిలో మనకు ఫ్రీ స్పేస్ వచ్చేసి 115 GB అయితే ఇక్కడ మనకు దొరుకుతుంది. నెక్స్ట్ మనం కెమెరా గురించి మాట్లాడినట్టయితే కెమెరాలో చూడండి మనకు అన్ని ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అంటే మనం 48 మెగాపిక్సెల్ తోటి క్యాప్చర్ చేసుకోవడానికి సపరేట్ ఇక్కడ 48 మెగాపిక్సెల్ ఇచ్చేసారు. పోర్ట్రేట్ మోడ్ ఇచ్చేసారు, నైట్ మోడ్ ఇచ్చేసారు, పనోరామా ఇచ్చేసారు. అంతేకాకుండా మనకి ఇక్కడ స్లో మోషన్లో కూడా వీడియోస్ని రికార్డ్ చేసేసుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ వీడియోలోకి వెళ్ళేసి మనం దీని సెట్టింగ్స్లోకి వెళ్ళి చూద్దాం, అంటే దీన్ని ఎంతవరకు రికార్డ్ చేసుకోవచ్చు అని చెప్పేసి. సెట్టింగ్స్లోకి వెళ్ళినట్టయితే చూడండి ఇక్కడ మనకు వీడియో క్వాలిటీ వచ్చేసి మనం అల్ట్రా హెచ్డి 4K 60 FPS వరకు అయితే మనం రికార్డ్ చేసుకోవచ్చు. 30 FPS రికార్డ్ చేసుకోవచ్చు. అంటే మీరు స్లో మోషన్లోకి వెళ్ళి స్టూడెంట్ మనం 960 FPS తోటి మనం వీడియోస్ని రికార్డ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మనం వీడియోని 4Kలో రికార్డ్ చేసుకోవచ్చు 60 FPS తోటి. తర్వాత వచ్చేసి ఇక్కడ 48 మెగాపిక్సెల్ తోటి ఫోటోస్ క్యాప్చర్ చేయడానికి ఆప్షన్ ప్రొవైడ్ చేశారు. అంతేకాకుండా ఇక్కడ మనం జూమ్ చేసుకోవడానికి అంటే 1x జూమ్ 2x జూమ్ వరకు అయితే దీన్ని జూమ్ చేసుకొని తీసుకోవచ్చు. పైన చూసుకున్నట్టయితే మనకు ఏ కెమెరా అనేది ఏదైతే ఉంటుందో దాన్ని ప్రొవైడ్ చేశారు. దీని ద్వారా మనం వైడ్ యాంగిల్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా మనం ఫోటోస్ని క్యాప్చర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం సెల్ఫీ కెమెరా గురించి మాట్లాడినట్టయితే ఇది మనకు పాపప్ సెల్ఫీ కెమెరా ప్రొవైడ్ చేశారు కాబట్టి ఇక్కడ మనకు పాపప్ సెల్ఫీ కెమెరా కనిపించేస్తుంది. సో మనం ఫ్రంట్ క్యామ్ గురించి మాట్లాడినట్టయితే దీనిలో మనం 4K వీడియోస్ అయితే రికార్డ్ చేయలేం. 1080p వరకు అయితే మనం వీడియోస్ రికార్డ్ చేసుకునే ఫీచర్ అయితే దీనిలో ప్రొవైడ్ చేశారు. అంతేకాకుండా ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉంది ఫ్రంట్లో. సో ఫ్రెండ్స్ ఇది నేను సెల్ఫీ కెమెరా యూస్ చేసి క్యాప్చర్ చేసిన ఫోటో. అలాగే మనం ఏం చేద్దామంటే బ్యాక్ కెమెరా ఏదైతే ఉంటుందో దాన్ని యూస్ చేసి కూడా ఒక ఫోటోని క్యాప్చర్ చేసి చూపిస్తాను మీకు. సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనం బ్యాక్ కెమెరా తోటి క్యాప్చర్ చేసిన ఫోటోస్. సో దీనిలో నేను ఏంటంటే పోర్ట్రేట్ మోడ్ యూస్ చేసి చేశాను, తర్వాత వచ్చేసి నార్మల్ మోడ్ యూస్ చేసి చేశాను. కాకపోతే ఫోకసింగ్ చేయడానికి కొంచెం టైం అయితే తీసుకున్నట్టు నాకు అనిపించింది ఇది. సో దీంతో పాటు వీళ్ళు మనకు ఒక బ్యాక్ కేస్ ప్రొవైడ్ చేసేసారు. సో మనం దీని అయితే యూస్ చేసుకోవచ్చు. కాకపోతే దీనికి మనకు మంచి విషయం ఏంటి అంటే వెనకాల ముందు మనకు గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఏదైతే ఉంటుందో దాన్ని అయితే ప్రొవైడ్ చేశారు. అంటే మనకు స్క్రాచెస్ అనేవి అంత ఎక్కువ పడవని చెప్పేసుకోవచ్చు. ఓవరాల్గా చూసుకున్నట్టయితే మొబైల్ మాత్రం సూపర్గా అనిపిస్తుంది. అంటే మనకు ఈ బడ్జెట్ రేంజ్లో అంటే ఇప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేసింది 25,000లో ఎక్స్పెక్ట్ చేసాం. కాకపోతే వీళ్ళు 28,000లో అయితే దీన్ని లాంచ్ చేశారనుకోండి. అంటే మీ దగ్గర ఏమైనా కార్డ్స్ ఉన్నాయనుకోండి, ఐసిఐసి కార్డ్స్, అటువంటి కార్డ్స్ని యూస్ చేసినప్పుడు లేకపోతే వాళ్ళు ఆఫర్స్ పెట్టినప్పుడు మనం పర్చేస్ చేస్తే మాత్రం మనకి ఇది 26,000కి అయితే మనం దీన్ని పర్చేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం ఫింగర్ ప్రింట్ సెన్సార్ గురించి మాట్లాడినట్టయితే 7th జనరేషన్ సంబంధించిన ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇచ్చారు కాబట్టి చూడండి మీకు ఒక సెకండ్ కంటే తక్కువ టైంలోనే అంటే ఇంతకుముందు మనం చూసిన ఫింగర్ ప్రింట్ సెన్సార్తో పోల్చుకున్నట్టయితే చాలా ఫాస్ట్గా అన్లాక్ చేస్తుందని అయితే చెప్పేసుకోవచ్చు. నెక్స్ట్ ఫేస్ అన్లాక్ గురించి మాట్లాడినట్టయితే ఒకసారి మీరు ఇలా స్వైప్ చేయాల్సి ఉంటుంది. స్వైప్ చేసిన తర్వాత మీకు అక్కడ పాపప్ సెల్ఫీ కెమెరా బయటకు వచ్చేసిన తర్వాత ఇది అన్లాక్ అయితే చేస్తుంది. అంటే కొంచెం టైం అయితే తీసుకుంటుందని చెప్పేసుకోవచ్చు. మనకు అంటే సెకండ్ కంటే తక్కువ టైంలో అయితే ఇది ఓపెన్ చేస్తుంది. తర్వాత వచ్చేసి మనం కళ్ళు మూసుకున్నా కూడా ఇది ఓపెన్ చేస్తుందా లేదా ఒకసారి ట్రై చేసి చూద్దాం. సో ఇక్కడ మీరు చూడొచ్చు కళ్ళు మూసుకుంటే ఇది అన్లాక్ చేయట్లేదు, కళ్ళు తెరిచినప్పుడు మాత్రమే ఇది అన్లాక్ చేస్తుంది. సో చాలా సెక్యూర్గా ఉందని అయితే చెప్పేసుకోవచ్చు. అంతేకాకుండా మొబైల్కి పైవైపు చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఒకటి ఎల్ఈడి లైట్ నోటిఫికేషన్ ఇచ్చేసారు. సో దీని ద్వారా ఏంటంటే మనకి ఏదైనా నోటిఫికేషన్స్ కానీ మిస్ కాల్స్ కానీ వచ్చినాయి అనుకోండి, సో అటువంటిప్పుడు ఈ లైట్ ఏదైతే ఉంటుందో అది బ్లింక్ అవుతూ ఉంటుంది. సో అదొకటి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. సో ఫ్రెండ్స్ ఇదే మొబైల్లో మనకు వీరు వైడ్ వన్ L1 సపోర్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా ప్రొవైడ్ చేశారు. అంటే మీరు ఫుల్ హెచ్డీలో అయితే వీడియోస్ చూసుకోవచ్చు. నెట్ఫ్లిక్స్లో అయినా కానివ్వండి, అమెజాన్ ప్రైమ్లో అయినా కానివ్వండి. ఫ్రెండ్స్ ఈ మొబైల్లో మనకి ఇంకొక మంచి విషయం ఏంటి అంటే దీనిలో మనకు డార్క్ మోడ్ కూడా ప్రొవైడ్ చేశారు. సో దీని ద్వారా ఏంటి అంటే చూడండి మీకు మొత్తం ఈ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉంటుందో డార్క్గా అయిపోతుంది. దీని ద్వారా మనకు కళ్ళకి ఎఫెక్ట్ పడదు. దాంతోపాటు మనకి ఏంటంటే ఈ బ్యాటరీ బ్యాకప్ ఏదైతే ఉంటుందో అది కూడా ఎక్కువ వస్తుంది. సో దాదాపుగా ఒక మొబైల్లో మనకి ఏమేమి ఫీచర్స్ కావాలో అవన్నీ ఫీచర్స్ అయితే ఈ మొబైల్లో దొరుకుతుందని చెప్పేసుకోవచ్చు. ఒక కంప్లీట్ ప్యాకేజ్ మొబైల్ లాగా అయితే మనం దీని గురించి చెప్పేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ మరి మొత్తానికి ఇది వాళ్ళ వీడియోలో. మరి మనం నెక్స్ట్ వీడియోలో దీనికి సంబంధించిన రివ్యూ గురించి అయితే మాట్లాడదాం. థ్యాంక్ యూ.